ఈ పానకాలకు ఎన్నాళ్ళు చెప్పినా ఇంతేను. చూడు ఎట్లా దున్నినాడు. నా పూల చెట్లకంతా మొన్న వేసి చెట్లన్నీ ఎంత గబ్బులేసి దున్ని కటమంతా దున్నాడు. చెట్లన్నీ తీసుకొచ్చేసినాడు. చూడు ఎంత క్రాసుకు దున్నాడో. రోజు ఎగదున్నేదే తప్పింది కానీ మరసంగా దున్నుకునేది రానే రాదు ఈ పానకాలకు. ఇక్కడ చూస్తే ఇట్లా దున్నినాడు ఎగదున్నాడు, ఇక్కడ చూస్తే ఇక్కడ ఎగదున్నాడు. నా భూమిలోకి దున్నుకుంటూ వస్తాడు. అంతా ఒకనాడు దండించేది ఈ పానకాలకు. చెప్తా ఉండే ఆడు. చూడు ఎట్లా పాటలు పాడుకుంటూ వస్తాను. చూడు నా భూమిలోకి అంత ఎగదున్నింది కాక రావయ్యారా. ఏది పర్వతాలు ఏంది అట్లా పట్టినావు? కాదయ్యా పానకాలు దినము ఒకనాడే చెప్పేది నీకేమన్నా. నాదంటే ఎట్లా దున్నావు చూడే పానకాలు నువ్వు. కాదు, నువ్వు ముందు సంవత్సరము 7 ఈటుకుని నింది వాటికి ఎగదున్నావే. నువ్వు దున్నితే ఒక లెక్క, నేను దున్నితే ఒక లెక్కమయ్యా. నేను ఏడ దున్నలేదయ్యా, నువ్వే దున్నేది పల్లాపులు. నువ్వు ఒక క్వార్టర్ దున్నింటే నేను 2 క్వార్టర్లు దున్నా. నువ్వు క్వార్టర్లు ఎన్నన్నా వేసుకో, క్వార్టర్లు దున్నద్దు. ఎందుకు దున్నినావు నువ్వు? క్వార్టర్లు కాదయ్యా, క్వార్టర్లు నువ్వు దున్నిండేది. నా దాంట్లోకి ఇట్లా మాట్లాడతాను నువ్వు. ఇది క్రాస్ వచ్చిందంటే నువ్వు ఎగదున్నింటేనే క్రాస్ వచ్చిండేది. కాదు ఈ ప్రకారంగా దున్ని అంత గబ్బు లేపి పానకాలు నన్ను మళ్ళా నువ్వు ఇట్లా మాట్లాడితే ఎట్లా పానకాలు? కాదు, చేతి పక్కల చేయనోళ్ళు ఎట్లా ఉండాలా? నువ్వు 2 దున్నితే నేను 4 దున్నుతా. చూడయ్యా ఎంత మాలకు పోయి దున్నినావో. 7 చూడయ్యా, ఎంత క్రాస్ వచ్చిందను. 7 చూడు. కదయ్యా ఆడికి పోయి చూడిపో ఎంత పోయిందో. ఆడ నువ్వు క్రాస్ పెట్టినావు, నువ్వు క్రాస్ పెట్టావు, ఆడ నేను క్రాస్ పెట్టినాను. ఎట్లయ్యా నీతో వేసేది పానకాలు? కరెక్టే, నువ్వు దున్నకపోతే నేను దున్నను. ఈ పొద్దు చెప్తాడా ఇట్లే కింద దున్నినావంటే నిన్ను పానకాలు తగ్గిస్తా. కాదు, నేనేం తగ్గలేను. నేను తాగిచ్చేవాడిని, మళ్ళా కొండ ఎక్కిచ్చేవాడిని. నేనేం తగ్గలా లేననుకున్నావా? ఎట్లా చూస్తావా మరి? సరే చూసుకున్నాం చూసుకున్నాం. చాలా వడ్డారు కొనవు ఇక తేల్తాంగా. అవి చూద్దాం పో. సరేలే ఇక చూస్తా ఉండగా. సరే దున్ను ఈసారి దున్ను. చూడు ఈసారి ఏ పనకాలు నువ్వు దున్నితే కదా మగోనివే. చూస్తావా? పర్వతాలు చూడు, ఇంకొంచెం ట్రాక్టర్ వస్తుంది. సరేలే చూస్తాను రమ్మా. ఈడే ఉంటాను పిలుచుకొని రా. ఇప్పుడు చెప్పినా వస్తుంది ట్రాక్టర్. సరేలే కూర్చుంటా. ఈ క్లాస్ ఆటికి దున్నిస్తా చక్కగా. ఎక్కడ నేను నీ మళ్ళీ చేతలకి ఇట్లా దున్నిస్తా నేను. సరేలే చూద్దాం. చూసుకొని మాట్లాడు. ఎవరిని మాట్లాడుతున్నావు తెలుసా నీకు? చూసుకొనే మాట్లాడుతుంటది. చూసుకొని నిన్నే మాట్లాడుతుంటది. నా మీద పడి ఎంటి కడతావు? దూరంగా ఉండి అరుసు. మీద మరి అరిచేటట్లేవు, కరిచేటట్టుంటావు నువ్వు. ఏది మాట్లాడుతున్నావయ్యా? నేనేమన్నా కుక్కనా కరిచేకి? నేనంటే నా కుక్కనని అపార్థం చేసుకుంటే నేనేం చేస్తా దానికి? అయ్యో పర్వతాలు పానకాలు ఏమి ఇట్లా కొట్లాడుతున్నారు? చూడన్నా, నేనేదో నా మానాన్ని నేను వస్తుంటే ఏదో పంటకు ఏదో మందు పెట్టాలి, అది పెట్టాలని కయ్యో అని కొట్టుకుంటానాడన్నా. చూడే కయ్యో కయ్యని కొట్టుకుంటాడు. చూడు బాగుండదు. అవి చూసినా పర్వతాలు. చూడే ఇట్లే ఉంటే దెబ్బలు తింటావు. బాగుండదు చూడే. అయ్యో చూసినా ఎప్ప కొడతా అంటే మేము ఊరికే చూసుకుంటుంటాము. మాకులేమో తల్ల కూర్చోకి తల్లి కొడతాం మేము. చూస్తావా? ఏది నువ్వు మీరు చెప్తే మీరిద్దరూ అరసద్దండి. ఏం జరిగిందో నేను తెంచుతా సమస్య. చెప్పా ఆ మూల చూడు ఎట్లా దున్నాడో. చూడు ఎట్లా దున్నాడు సూతురా. కాదన్నా సూతురన్నా, ఈ మూల చూతురన్నా, ఈ మూల చూతురా ఎంత క్రాస్ దున్నినాడోను. ఈడే కాదు కేశప్ప, ఆ వంకలు చూతురా ఎట్లా దున్నాడు. ఆడ కూడా కలుపుకుంటే చూస్తాడు చేనంత నాది. కాదన్నా, నాదే కలుపు తీసుకోలేకపోతాంట. ఎప్పటి ఆడ కలుపుకుంది మళ్ళా. ఈడే కాదు కేశప్ప, వంకలో కూడా జరిగినాడు. ఊనన్నా నిజమేనా? ఓ వంకలో నీళ్ళు వస్తాంటే జరిగినా. చూడు ఎంత ధరంగా మాట్లాడుతున్నాడు. నేనే దున్నుకుంటా అంటే పక్కన వాళ్ళకి పోయింది చేయను. పక్కన వాళ్ళు అంటే నేను పక్కన వాళ్ళ నేను అనేది నేనే కదా పక్కన వాడిని. అలా అంటున్నావే. చూడు కేశప్ప ఎట్లా మాట్లాడతాడు. నీది తీసుకుంటావని ఈయన తీసుకుంటావని నువ్వు. ఎట్లా ఈ పంచాయతీ చేసేది? నీది పోయిందని నువ్వు అంటాడావు, మామూలు పోయిందని మామ అంటున్నాడు. ఇవన్నీ లేకుండా సర్వే వాళ్ళకి వచ్చి కొలత తెప్పించుకోండి. సర్వేనా? సర్వే చేయించుకోవాలా? మాకు తెలదు. సర్వేనా? సర్వే చేయించుకోవాలా? నువ్వు చెప్పేదాకా మాకు తెలదు. సర్వే చేయించుకుంటారా? సర్వే అయినా అన్ని అయినాయి. అయినా సర్వే చేయించుకున్నాము, అన్ని చేయించుకున్నాము. ఈ పానకాలు అయినా దున్నుతున్నాడు చూతురా పల్లాపులు. మీ పంచాయతీలోకి ఊరికే వచ్చినాయి. నేను మీ పంచాయతీ తెంచాలంటే నా చేత కాదు, నేను పోయేస్తా. యాడికి పోతావు? ఉండు. నిలబడు. అంత మాత్రానికి ఏడుకొచ్చి తెంచే పోవయ్యా నువ్వు. ఫస్ట్ రాకూడదు నువ్వు మా పంచాయతీలోకి. నువ్వు ఊరికి పోతే చెప్పినావు కాబట్టి నువ్వు పంచాయతీ తెంచే బాల. లేకుంటే చూస్తా నీ కథ ముందుకు పో. ఏందబ్బా ఇది? దావంటి పోయి మారేమో మా ఇంటికి రానట్లుంది. వీళ్ళ పంచాయతీ తెంచాలంటే 3 ముద్దలు తినేవాళ్ళు కాల్లా. అదంపా యాడికే 3 ముద్దలు తినేకి? నేనే అబ్బా చేసేది. ఇవన్నీ కాదు, ఇంటికి పోతా నేను. యాడికి పోతావు? ఇదేదో తెంచిపో. మా మానాన్ని మేము కొట్టాడుకుంటున్నాము. నువ్వు తెంచేవని అక్కడ వచ్చి మా మధ్యలోకి తెంచేవని అక్కడ వచ్చి
నువ్వు ఇప్పుడు తెంకొని పోతే ఎవరు తెంచుతారా? నాకు పని ఉంది మామ. అదంతా కుదరదు. పంచాయతీ తెంచే పాల నువ్వు తెంచేసి పోయేటట్టుంటే పాల లేకపోతే పోయేకి లేదు. ఇంకా నిన్ను పిలిచినామా మేము? మాకు తెంచుదు రాపా అని మా ఎంత మేము కొట్లాడుకుంటున్నాము. నిన్నెవరు రమ్మన్నారు మధ్యలో? నేనేదో బుద్ధి గడ్డి తిని మధ్యలోకి వచ్చినానన్నా. ఉండనా, ఫోన్ వస్తుంది, మాట్లాడొస్తాను. అవన్నీ జరగవు. ఆటికి పోయేది ఫోన్ వస్తుందన్నా. పెట్టేసి సింపుల్ గా వెళ్ళిపోదాం అనుకుంటావా? అంత ఈజీగా జరగదు ఇది. ఉండన్నాడు పోయి మాట్లాడొస్తాను ఫోను. ఆటికి పోతావు. ఈటికి మాట్లాడు. సరే, సరే, ఆడ మాట్లాడు. మాట్లాడిపో. దావంటి బాగోకుండా ఊరికే వీళ్ళ మధ్యలోకి వచ్చి గబ్బు పడితేనే నేను. మనకేళ ఊర్లో పెత్తానాలు ఊరికే ఉండేళ్ళే. ఊర్లో పెత్తానము ఉడతకేళ అన్నట్లు నా అయిపోయింది నా పని. ఇప్పుడు ఉండు, అన్నయ్య కన్నా ఫోన్ చేద్దాం. ఎక్కడ పోతాండావు? ఎక్కడా బాలేదన్నా, ఏడే ఉండగానే. హలో అన్నా, ఏం కేసప్పా? ఓ సమస్యలో ఇరుక్కున్నానన్నా. ఏమైంది? పర్వతాలు పానకాలు ఆడు కొట్లాడుతాంటే తోటలో నేను మధ్యలో పోయి పంచాయతీ చేసేకపోతున్నా. వాళ్ళ మధ్యలోకి ఏంటికి పోతివయ్యా స్వామి నువ్వు? వాళ్ళతో అవుతుంది తట్టుకుండేకి. రోజు ఉండేది వాళ్ళది కొట్లాట. సేంతో ఎప్పుడు కొట్లాడుతూనే ఉంటారు. వాళ్ళ మధ్యలోకి ఏంటికి దూరినావు కేసప్ప? వాళ్ళతో ఇడిపించుకునేకి చాలా కష్టము. అదే అయిపోయిందన్నా. ఎట్లా చేయాలో నా పరిస్థితి అర్థం కాలేదన్నా. ఏదైనా సలహా చెప్పన్నా. ఓ పని చెయ్యి, చెప్పన్నా. సన్నగా ఫోన్ మాట్లాడుకుంటా ఆ, సన్నగా పోయి అట్లే తప్పించుకో. సరే అన్నా, మంచి మంచి ఐడియా చెప్పినావన్నా. మంచి ఐడియా చెప్తూ స్వామి. వాళ్ళు సోల్లా వెళ్ళిపోతాడాను. దేవుడా కట్ట కాపాడుతూ స్వామి. ఆటికి తప్పించుకుంటావురా? కెమెరా కన్నా తప్పించుకుంటావు కానీ మా ఇంటి తప్పించుకోలేవు నువ్వు. మా కన్నులు డాగ కన్నులు తెలుసునా? అందరూ మేము ఉద్యమం పర్వతాలు పానకాలు అంటే పేరు మేము. నేనేరా స్వామి చేసేది ఇప్పుడు? మా ఇంటి తప్పించుకుంటే కైలా ముందు పంచాయతీ తెంచిపోదురా. రా మామ పని ఉంది మామ నాకు. లేదు. తప్పించుకొని బాలేవురా. పని ఉందన్నా నాకు మామ. లేదు. మీకు అర్థం కాలే, నేను ఫోన్ లో మాట్లాడదామని ఇక్కడ వచ్చిన అంతే. అవునా? ముడి తెంచు పంచాయతా. మాకు అన్ని తెలుసు. పంచాయతీ తెంచు ముడి. నాకు సంబంధం లేదు. మీ పంచాయతీ మీరే తెంచుకోండి. సర్వేది చెప్పినా, తెంచుకుండేది చెప్పినా. ఇంకెట్లా తెంచాలో మీరే చెప్పండి. నువ్వు తెంచలేవా? తెంచే మార్గము మేము చెప్తాము. ఆ తెంచేది ఏదో పుణ్యం కట్టుకోండి స్వామి చెప్పి. నీతో లెక్క ఎంత ఉంది? 1000 రూపాయలు ఉంది మామ. సరేలే, ఆయపక 500, నాకు 500 ఇయ్యి. నేనేంటికి ఇస్తా? మీకేమన్నా బాకీనా నేను? పంచాయతీ తెగాలంటే సరే 5 నూర్లు. తెంచే మార్గం చెప్తాము. అవునా? సరే పట్టండి, చెరొక 500. అది పోయిరాపో. ఇంక బయరాపో. యాడికి పోయేది నా వెయ్య? నీ వెయ్యా? పొయ్యిలేకపోయింది అనుకో. ఏంది అట్లా మాట్లాడుతున్నారా? మర్యాదగా నా లెక్క నాకేంటి? నీ లెక్క నీకు ఇస్తాము, పంచాయతీ తెంచు. ఊరికే ఎట్లా ఇస్తామా 500? ఏందబ్బా, ఉండు ఫోన్ మాట్లాడొస్తా. ఎక్కడన్నా పోయారు మీరు? సరేపో. హలో అన్నా, చెప్పు కేసప్పా. వాళ్ళు పంచాయతీ దింపుతామని ఆ చెరొక 500 ఇప్పించుకుంటారన్నా. లెక్క ఇప్పించుకున్నారా? ఎలా? పంచాయతీ దింపుతామని అన్నా. ఇప్పుడు ఏమైంది? వాళ్ళు 500 ఇయ్యలేదన్నా, చెరొక 500 తీసుకున్నారు. ఎట్లా పంచాయతీ దించితే ఇస్తామంటున్నారన్నా, లేకుంటే ఇయ్యమంటున్నారన్న వాళ్ళు. అయ్యో, వాళ్ళ మధ్యలోకి ఇరుక్కున్నావే నువ్వు. ఎట్లా చేసేది? నీకు ఫస్ట్కే చెప్పినా ఏమన్నా చేసేది ఇంకా అంతేనన్నా. నా మాటిని నీకు ఒకటే మాట చెప్తా, ఇది 1000తో తెగిపోతుంది. లేదంటే నువ్వు ఆడే ఉంటే ఇంకా లెక్క ఎక్కువ పీక్కుంటారు వాళ్ళు. 500తో పోతుంది, సరే 500తో ఆడే ఉంటే నీ జేబీ ఖాళీ అవుతుంది. నా మాటిని పోయిందనుకొని వెళ్ళిపో. అట్లే కానిలేనా, మీకు మొక్కుతామన్నా. ఏందన్నా ఇస్తాము, మీకు తెంచలేనన్నా. మరి పోయిరాపో. దావంటి ఊరికే పోతా అంటే వీళ్ళ మధ్యలోకి వచ్చి ఊరికే పాగొట్టుకుంటే 1000 రూపాయలు లెక్క. పానకాలు ఈ వద్దు. పండగ లాభం కాదు. పానకాలు మనతో పెట్టుకుంటాడా వాడు? అది కదా, మన ఇద్దరు పెట్టాలని తెలుదా? మనతో పెట్టుకొని తట్టుకుంటాడు. మన ముందు ఎంతమంది పోయినారు ఇట్లా వాళ్ళు. ఈడు ఒక లెక్క మనకు. ఎంజాయ్ చేద్దాం. అంతే. అదే 500 ఎంతమంది పోయినారు? పిచ్చుకు మన ముందర. ఎంత పని అయిపోయా, నిష్కారణంగా 1000 రూపాయలు లెక్క పోయా. ఒక వికెట్ పోయి బాగుంది. ఇట్లా ఈ జన్మ తగిలితే మనకి పండగే పొద్దు. ఇంచేపు కొట్లాడి నా వెయ్యి విక్కొని నా లెక్క నాకేంటన్నా. ఇద్దరు కలిసి వస్తున్నారు. మాకు రోజుకు ఎట్లాంటివి 4-5 వికెట్లు పడుతుంటాయి. బామర్ది
నువ్వు మా మధ్యలోకి రాకముందు ఉండాల. మా మధ్యలోకి వచ్చి చేపకు గ్యాలం ఎత్తేస్తాము, అట్లు తిక్కున్నట్లే. ఇంక నీ చేత కాదు, నీ పని ఏందో నువ్వు చేసుకోపో, మా పని మేము చేసుకుంటాము. నువ్వు ఏదో నీ దావంటి నువ్వు వెళ్ళిపోవాలా, మా మధ్యలోకి వచ్చి దూరం తట్టుకుంటావా మంచి నువ్వు? మంచి వాళ్ళంతా బలి అయిపోయినారు మా ఏటుకో. మేమేం అనుకుంటావా? రోజుకు 4-5 వికెట్లు పడేస్తా ఉంటాం మేమిద్దరు. పర్వతాలు పానకాలు అంటే మేము ఎక్కడే కానీ పేరు మమ్మల్ని గురించి విసారించుకో. మా మధ్యలోకి ఎవరు రాళ్ళనే ఎదపడతారు. మర్యాద చెప్తాడా, నా లెక్క నాకేంటి? నీకేదో కర్మ రాసికొచ్చినట్టుంది అంతే. 1000 రూపాయలతో బాగొట్టుకుంటే లేవు, 5000 దాకా నీకుంది. నమస్కారం స్వామి. 1000 రూపాయలతో పోయింది. ఏడే ఉంటే ఈ బట్టలు కూడా పిక్కుంటారు మీరు. ఆనాటి హృదయాల ఈ ఆనంద గీతం. ఇదే